వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మూసీలో పరిశ్రమ వ్యర్థాలను కలిపేందుకు లారీ డ్రైవర్ యత్నం. నెయ్యి సరఫరా ఎక్కడి నుంచి? సిట్ చేతిలో కీలక దస్తాలు. ఫిలిప్పీన్కు తెలంగాణ బియ్యం 1,00,000 టన్నుల ఎగుమతికి సర్కారు నిర్ణయం. బంగ్లాలో ఇస్కాన్ నిర్వాహకుడు కృష్ణదాస్ ప్రభు అరెస్ట్. విడాకుల తర్వాత అలాంటి ట్యాగ్స్ ఎందుకు? సమంత. రాజేంద్ర నగర్లోని బాపుఘాట్ వద్ద మూసీ నదిలో పరిశ్రమ వ్యర్థాలను కలిపేందుకు లారీ డ్రైవర్ ప్రయత్నించాడు. పరిశ్రమ వ్యర్థాలను వాటర్ ట్యాంకర్లో తీసుకొచ్చి మూసీలో కలిపేందుకు డ్రైవర్ ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చేలోపు లారీ డ్రైవర్ పరారయ్యాడు. మూసీ నది పునరుజ్జీవం కోసం తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని హైదరాబాద్ వాసులు అంటున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన విషయమై సిబిఐ నేతృత్వంలోని సిట్ బృందం క్షేత్రస్థాయిలో దర్యాప్తు వేగవంతం చేసింది. నెయ్యి ఒప్పందాన్ని దక్కించుకున్న సంస్థనే టీటీడీకు నేరుగా సరఫరా చేసిందా లేక ఇతర కంపెనీల నుంచి తెచ్చి ఇచ్చిందా అనేది పరిశీలిస్తోంది. ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీలను పరిశీలించి వచ్చిన సిట్ అధికారులు సీజ్ చేసిన దస్తాలను తిరుపతి కోర్టులో సమర్పించారు. తెలంగాణ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తామని ప్రకటించిన రేవంత్ సర్కార్ ఆ దిశలో తొలి అడుగు వేస్తోంది. ఫిలిప్పీన్స్కు ముడి బియ్యం ఎగుమతి చేసేందుకు కార్యాచరణకు సిద్ధం చేసింది. ఇటీవల ఫిలిప్పీన్స్ ప్రభుత్వంతో రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకునేందుకు ఫిలిప్పీన్స్ అంగీకరించింది. రాష్ట్రానికి ఈ మేరకు డిమాండ్ లేఖను పంపింది. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్న వేళ ఇస్కాన్ ఆలయ నిర్వాహకుడు శ్రీ చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును బంగ్లా ప్రభుత్వం అరెస్ట్ చేయడం కలకలం రేపింది. ఢాకా ఎయిర్పోర్ట్ వద్ద ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు డిటెక్టివ్ బ్రాంచ్ ఆఫీస్కు తరలించారు. అయితే ఈ విషయాన్ని మొహమ్మద్ యూనస్ సారథ్యంలోని బంగ్లా ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించలేదు. కాగా బంగ్లాలో హిందువులపై దాడులపై కృష్ణదాస్ పోరాడుతున్నారు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో తనకు ఎదురైన ట్రోలింగ్ గురించి నటి సమంత తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. డివోర్స్ తీసుకున్న తర్వాత అమ్మాయిలకు కొన్ని ట్యాగ్స్ తగిలిస్తారని అసహనం వ్యక్తం చేశారు. అవి తనని ఎంతో బాధించాయని వెల్లడించారు. కాగా నాగచైతన్య, సమంత పెద్దల అంగీకారంతో 2017లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వ్యక్తిగత కారణాల రీత్యా 2021లో వీరిద్దరూ విడిపోయారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తారు. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki